వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. అందుకు ఉష్ణోగ్రతతో పాటు ఇంకేమైనా లోపాలున్నాయా అనే విషయాలపై ఆ విద్యార్థులు ప్రయోగాత్మకంగా స్ట్రాటో ఎక్స్ను రూపొందించారు. శాటిలైట్ను రాకెట్లో నింగిలోకి పంపాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ప్రత్యామ్నాయంగా వీరంతా ఓ బృందంగా ఏర్పడి సాంకేతికతతో తక్కువ ఖర్చుతో కావాల్సిన సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. వీరి ప్రయోగానికి ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. మరి ఆ విశేషాలేంటో మనము తెలుసుకుందామా? సహజంగా వాతావరణంలో జరిగే మార్పులను కనుగొనడం కేవలం శాస్త్రవేత్తలకు మాత్రం సాధ్యమవుతుంది. అందులో ఈ విద్యార్థులు కూడా భాగస్వామ్యమయ్యారు. అందుకోసం తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు అందుకునేలా హీలియం బెలూన్ విధానాన్ని ఎంచుకున్నారు. పీకో శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. వాతావరణంలో వచ్చే మార్పులను గుర్తించేందుకు మినీ స్పేస్ మిషన్లో 30 కిలోమీటర్లు దూరం వెళ్లేలా దీనిని తయారు చేశారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలతో కుస్తీ పడుతున్న వీరంతా కడప జిల్లా ప్రొద్దుటూరు సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలను ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 35 మంది విద్యార్థులు 7 బృందాలుగా విడిపోయి ప్రయోగానికి అవసరమైన సెన్సార్లతో పీకో శాటిలైట్ ను ప్రయోగించారు. ఈ శాటిలైట్ నింగిలోకి పంపేందుకు హీలియం బెలూన్ ఉపయోగించామని చెబుతున్నారీ విద్యార్థులు. దీనికి హెచ్డీ కెమెరా అమర్చి ఆకాశంలో వాతావరణ మార్పులు గుర్తించి ఫోటోలు, వీడియోలు తీయడంతో పాటు రికార్డు చేసే సదుపాయాన్ని ఇచ్చామన్నారు. ఏరో లాంచ్ ఇండియా కంపెనీ సహకారంతో ఈ ప్రయోగం చేశామని తెలిపారు. ఏరో లాంచ్ ఇండియా అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. హీలియం బలూన్ సహాయంతో ప్రెషర్, టెంపరేచర్, యూవీ లైట్ రేడియేషన్ ఇంటెన్సిటీ అండ్ ఆల్టిట్యూడ్ ఇట్లాంటి పారామీటర్స్ దీని ద్వారా మనకు అనుకోవడం జరుగుతుంది. లాంచ్ అయిపోయాక అట్ పాయింట్ ఆఫ్ టైం ప్రెషర్ తగ్గిపోతుంది లైక్ స్ట్రాటోస్ఫియర్ లో. ఆ టైంలో బలూన్ బ్లాస్ట్ అయిపోయాక పారాషూట్ సహాయంతో ఆ శాటిలైట్ ని మనం మళ్ళీ తిరిగి కిందకి తేవడం జరుగుతుంది. ఇందులో హెచ్డీ కెమెరా అమర్చడం జరిగింది. కిందకి ల్యాండ్ అయ్యాక హెచ్డీ కెమెరా ఒక విజువల్స్ ని మనం రిట్రైవ్ చేసుకుని సోషల్ మీడియాలో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వాతావరణం యొక్క మానిటర్ చేయడానికి ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మేము ఈ చేసిన ప్రాజెక్ట్కి మెయిన్ థీమ్ వచ్చేసి యూవీ లైట్ ఇంటెన్సిటీని, ఓజోన్ లేయర్స్ వాటి యొక్క ఇంటెన్సిటీని తెలుసుకోవడానికి 9 నెలలుగా ఈ రీసెర్చ్ అంటూ చేస్తూనే ఉన్నాము. సో మేమంతా ఒక 35 మంది బృందంగా మారి ఈ రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. టెంపరేచర్, ప్రెజర్, హ్యూమిడిటీ, అలానే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఇవన్నీ మెజర్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. నాలెడ్జ్ అనేది అకాడమిక్స్ వరకే కాకుండా మేము ఇలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, మేము రియల్ టైంలో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న విషయాలన్నింటినీ మేము తెలుసుకోవడం జరిగింది. పీకో శాటిలైట్ 30 కిలోమీటర్లు పైకి వెళ్లిన తర్వాత వాతావరణంలో జరిగే మార్పులను సులభంగా గుర్తిస్తుందని చెబుతున్నారు మరో విద్యార్థి బృందం. అకాల వర్షాలు, వరదలు, వాతావరణంలో ఎదురయ్యే మార్పులు, ఒకే ప్రాంతంలో భిన్నమైన పరిస్థితులు, వేడి వాతావరణం వంటివి కనుకొని జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందంటున్నారు. శాటిలైట్ స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత దానివల్ల హ్యూమిడిటీ ఎంత, వాటర్ పర్సెంటేజ్ ఉంది, దీన్ని మెజర్ చేస్తుంది. అండ్ ఈజీగా మనకి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని కారణంగా మనకి చాలా బాగా అర్థమవుతుంది
అర్థమవుతుంది. పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సిబిఐటీలో కొత్తగా ఏం చేసామంటే దానికి ఒక పారాషూట్ అనేది కొన్ని అవైలబుల్గా పెట్టాము. సో సేఫ్గా లాంచ్ కావాలని చెప్పి అందులో వీడియో రికార్డెడ్ కూడా ఉంటుంది. సో మేము అవి కూడా చూడొచ్చు. యూవీ లైట్స్ అనేవి హార్మ్ఫుల్ కదా, అవి కూడా మెజర్ చేయొచ్చు. ఈవెన్ రైన్ ఫాల్, హ్యూమిడిటీ, అక్కడ ఉండే రైన్ ఎట్లా పడుతుంది, ఈ క్లైమేట్ చేంజెస్ అనేటివి కూడా మనం ముందే ప్రిటెక్ట్ చేయొచ్చు. సో అందుకనేసి చేశాము. మా కాలేజ్ వాళ్ళు థియరటికల్ నాలెడ్జ్ కాకుండానే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మాకు చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేశారు. కాబట్టి మేము ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేస్తున్నాము. స్పేస్ నుంచి మనకి ఎంత యూవీ రేస్ పడుతున్నాయి, నేలపైన మన స్కిన్ ని ఎంతవరకు డ్యామేజ్ చేయగల రేస్ వస్తున్నాయి అనేది మా ముఖ్య ఉద్దేశం. అది తెలుసుకోవడానికి మేము ఒక హీలియం బెలూన్ ని తయారు చేసి దానికి మేము తయారు చేసిన యంత్రాన్ని పెట్టి దాన్ని స్పేస్ లోకి పంపించడం జరిగింది. మేము ఇన్ని రోజుల నుంచి పడ్డ కష్టం వద్ద పే ఆఫ్ అయిందని మేము అనుకుంటున్నాము. విద్యార్థులు ప్రయోగించిన పీకో శాటిలైట్ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7:30 గంటలు నింగిలో చక్కెరలు కొట్టి అనిమెల కొండల్లో పారాచ్యూట్ సాయంతో సురక్షితంగా దిగిందని చెబుతున్నారు అధ్యాపకులు. అందులో నిక్షిప్తమైన సమాచారాన్ని శాస్త్రవేత్తల సమక్షంలో నమోదు చేశారు. దీనికోసం కృత్రిమ మేధా సహాయం తీసుకున్నట్లు వివరించారు. దాదాపు 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు సామర్థ్యం ఉన్న హీలియం బెలూన్ని లాంచ్ చేయడం జరిగిందండి. అట్మాస్ఫియర్లో ఉష్ణోగ్రత, తేమ సాంద్రత, తర్వాత యూవీ రేడియేషన్, ఓజోన్ లేయర్, ఇంకా తదితర విషవాయువులు లేదంటే ఏమైనా అక్కడున్న ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకు అనాలిసిస్ కోసం ఈ ఎక్స్పెరిమెంట్ అనేది, ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. లాంచింగ్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళ తరఫున రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఇది జీపీఎస్ అంటే ఒకటే కాదు, దీంతో పాటు వీళ్ళు కొన్ని అడిషనల్ పరికరాలు ప్రయోగించారు. సో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది అందరికీ తెలుసు ఎంత హార్మ్ఫుల్, బట్ దాన్ని మెజర్ చేసే దానికోసం ఒక పరికరాన్ని ప్రయోగించి దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేసుకునే దానికోసం ఒక పారాషూట్ లాంచ్ చేయడం జరిగింది. ఏరో లాంచ్ ఇండియా వారితో కొలాబరేట్ అయ్యి ఇస్రో సైంటిస్ట్ ప్రొఫెసర్ రాధాకృష్ణ గారి సమక్షంలో శాటిలైట్ హీలియం బెలూన్ ద్వారా పంపించడం జరిగింది స్పేస్ లేకి. మొత్తం వాతావరణ పరిస్థితులను స్టడీ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది చాలా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. దాదాపు 9 నెలల నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి దీన్ని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. ఈ ప్రయోగం ద్వారా నిరంతర పర్యవేక్షణలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మరో అధ్యాపక బృందం. పీకో శాటిలైట్ కి ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు లభించడం గర్వంగా ఉందన్నారు. వాతావరణ పరిశోధన, డేటా విశ్లేషణలో మంచి అనుభవాన్ని విద్యార్థులు పొందారన్నారు. హీలియం బెలూన్ని సిబిఐటి ప్రొద్దుటూరు కాలేజీలో లాంచ్ చేయడం జరిగింది. ఆ బెలూన్ పైకి వెళ్ళిన సమయం అంతా ఎలా వేరియేషన్ ఉందో తెలుసుకోగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటన్నిటిని కూడా దీంట్లో యూజ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో ఎక్కడైతే బెలూన్ మనము పైకి పంపిస్తామో దాని సరౌండింగ్స్లో 50-60 కిలోమీటర్స్ వరకు అధ్యయనం చేయగలిగేటువంటి అవకాశం కనపడుతుంది. దాని ద్వారా ఆకస్మిక వరదలు ఎప్పుడైతే వస్తాయో ముందుగానే 3-4 డేస్ ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తత చేయగలిగేటువంటి పరిస్థితులు కూడా హీలియం బెలూన్ ద్వారా మనం కనిపెట్టవచ్చు. టీచింగ్ చెప్పడమే కాకుండా బయట యాక్టివిటీ బేస్లో డెవలప్ చేయాలని ఒక తపనతో తీసుకొని వస్తున్న నిర్ణయంలో భాగంగా వివిధ కంపెనీల సపోర్ట్ తోటి, అలాగే మా చైర్మన్ గారి సీట్ ఫండింగ్ 3 లక్షల రూపాయలు ఇవ్వడంతో పిల్లల ముందుకు వచ్చి యూవీ రేడియేషన్ క్యాల్కులేషన్ అనే వినూత్న ప్రక్రియకు తెరలేపుతూ ఈ బెలూన్ లాంచింగ్ ఈరోజు చేపడింది. ముందు కూడా భవిష్యత్తులో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూనే ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తామని చెబుతున్నారు విద్యార్థులు.